Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 29 అధ్యాయము 4వ వచనం. Psalms 29 and verse 4. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. The voice of the Lord is powerful. The voice of the Lord is full of majesty. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో ప్రియులరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దాన్ని బట్టి దేవుని యందు సంతోషించి ప్రభువారిని స్తుతించి ఆరాధించినట్లయితే ఆ యొక్క సంతోషము, సమాధానము మన జీవితంలో ఉంటుంది. మంచిది ప్రియులరా. ఇక్కడ చూసినట్లయితే దావీదు అంటున్నాడు, దేవుని యొక్క స్వరం అంట బలమైనది. చూడండి, అనేకమైన స్వరాలు వింటున్నాం. కొన్ని స్వరాలు మనల్ని మోసగిస్తాయి, కొన్ని స్వరాలు మనకు దుఃఖాన్ని కలుగజేస్తాయి, కొన్ని స్వరాలు మన జీవితాల్లో అనారోగ్యాన్ని కూడా తీసుకొస్తాయి. కానీ ఇక్కడ ఒక స్వరం ఉంది. ఆ స్వరం ఎట్లాంటిదండి? బలమైనది. ఇంకెట్లాంటిది? ప్రభావం గలది. పిల్లరా, యేసు ప్రభువారు ఈ లోకం ఉంటున్నప్పుడు అనేక మంది ఈ స్వరాన్ని విని బాగుపడ్డారు, స్వస్థత పొందారు, ఆరోగ్యం పొందినారు, పాపం నుంచి విడుదల పొందినారు. కాబట్టి దేవుని యొక్క స్వరము మేలు చేస్తుంది. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎవరు స్వరం వినాలని ఆశపడుతున్నారు? దేవుని స్వరం విన్నట్లయితే అది బలమైనది, మనం బలపరుస్తుంది. దేవుని యొక్క స్వరము ప్రభావము గలది. ఆ ప్రభావము మన జీవితంలో క్రియ చేస్తుంది. తద్వారా మనకున్నటువంటి ప్రతి దుఃఖము, వ్యాధి, బలహీనతల నుంచి విడుదల చేస్తుంది. పాపం అనే ఆ భయంకరమైనటువంటి వ్యాధి నుంచి కూడా మనకి విడుదల, స్వస్థనిస్తుంది. ఇలాంటి స్వరం విని మేలు ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవముల తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవునైనా మీ స్వరము బలమైనది, మీ స్వరము ప్రభావము గలది. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లనైన స్వరం విని ఆత్మీయంగాను శారీరకంగాను మేలు చూడటానికి సహాయం చేయండి ప్రభా. కుటుంబాల్లో మీ సమాధానం కావాలంటే మీ స్వరం వినాలి నాయన. అప్పుడే మేము మేలు ఆశీర్వాదం పొందుకుంటాం. సహాయం చేసి ఈ విధమైనటువంటి ఆత్మ ద్వారా నడిపించిన ఆయన మీ యొక్క స్వరం వినేటువంటి చెవులు దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎట్ల కింద భద్రపరిచిన ఆయన మీ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి సమాధానకరమైనటువంటి సమయము మాకు, మా కుటుంబాల్లో దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, Psalm 29 and verse 4 reminds us that God's voice carries power, authority, and majesty. When God speaks, His word is not empty or powerless. It brings direction, strength, correction, encouragement, and hope. Amen.